ఎన్నికల్లో చెప్పిందేమిటి, ప్రస్తుతం చేస్తున్నదేమిటి? ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్పై ఊహించని స్థాయిలో ప్రజల వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుందా? అధికార ప్రతిపక్షంలో కొట్లాటలు పక్కన పెట్టండి కాసేపు, అసలు ప్రజలేం కోరుకుంటున్నారు? ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకత చూస్తున్నారా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూటమికి మెంగుడుపడని సంచలన అంశంగా తయారవుతుంది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో నుంచి గద్దె దించామని, అధికారంలోకి వచ్చి మేము రాగలిగామని కూటమి బహిర్గతంగా గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న విపరీతమైన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మింగుడు పడకుండా కన్ఫ్యూజన్ స్టేటస్కు వెళ్ళిపోతుంది కూటమి సర్కార్ పరిపాలన. రాష్ట్రంలో నలుమూలలుగా ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతకే దీనికి భారీగా ఇప్పుడు కారణమవుతుంది. రైళ్లు, బస్సులు, ప్రైవేట్ వాహనాల్లో విజయవాడకు రాక నినాదాలతో దద్దరిల్లుతూ బెజవాడ నిన్న ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆశా వర్కర్లుగా మాకు చెప్పిందేమిటి, మీరు చేస్తున్నదేమిటి అంటూ ఏకంగా చంద్రబాబు సర్కార్ నిరంకుశత్వంపై ఆశా కార్యకర్తలు గర్జించారు. నిన్న ఆశయ సాధన కోసం రణనినాదం మోగించారు. ప్రభుత్వ విధానాలు, వెట్టి చాకిరి, బానిసత్వంపై నిప్పులు గెక్కారు. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా విజయవాడ నడిబొడ్డున దీనిపై నిరసన గలమెత్తారు. 10 డిమాండ్లతో చంద్రబాబు కుట్ర మొత్తం అల్టిమేట్ చేశారు. సర్కార్ వెన్నుల్లో వెనుకు పుట్టించేలా చేసిన వీళ్ళ చర్యలతో ఒక్కసారిగా కూటమిలో అలజడి మొదలైంది. ఎన్నికల హామీలు అమలు చెయ్యని చంద్రబాబు కూటమి సర్కార్ ఐక్య పోరాటాలకు ఇది సంసిద్ధమంటున్నారు. ప్రభుత్వ విధానాలను మార్చుకోకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. ఉక్కు సంకల్పంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోడ్లపై టెంట్లోనే కూర్చొని నిరసన గలం గట్టిగా లేవనెత్తారు. దీంతో చంద్రబాబు సర్కార్కి ఇప్పుడు ఊహించని షాకింగ్ పరిణామాలు అనే చెప్పొచ్చు. ఇవన్నీ కూడా పెరుగుతున్న ధరలేమిటి, కనీస వేతనం కూడా ఇచ్చే పరిస్థితిలో మీరు లేరు అంటూ కూడా ఇప్పుడు ఏకంగా ఆశా వర్కర్లు గట్టిగా గర్జించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ విజయవాడ వేదికగా చేసిన ధర్నా తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు సంచలనంగా మారుతోంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వ్యతిరేకత వస్తుంది? ఎందుకు రాష్ట్రం మొత్తం కూడా ఇదే మాదిరిగా చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే, చెప్పింది చెయ్యలేనప్పుడు, చెప్పిన హామీలను నిలబెట్టుకోలేనప్పుడు ఇదిగో ఇంతకు మించి ఇంకేమవుతుంది అంటున్నారు వైసీపీ వాళ్ళు. నిరుద్యోగులకు నమ్మించి మోసం చేశారన్నది వాస్తవమా కాదా? దేశంలో అత్యధిక నిరుద్యోగం ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నది వాస్తవమా కాదా? టీటీడీ చైర్మన్ను తొలగించాలన్న డిమాండ్ బలపడుతున్న నేపథ్యంలో లేదు మాకు నచ్చిందే చేసుకుంటామని పోతున్న వైఖరి చూస్తున్నాం. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బుదిబందలా తయారవుతాయన్నది సత్యం. ఉద్యోగం లేని వాళ్ళందరికీ నిరుద్యోగ వృత్తి అని చెప్పారు. నిజంగా ఇచ్చారా? లేనే లేదు. నిరుద్యోగులకు 21,600 కోట్లు ఎగవేత చేస్తే ఇది మోసం కాదా? ఒక్కొక్క నిరుద్యోగ వృత్తికి నెలకు 3,000 చొప్పున ఏటా 36,000 కోట్లు, 2 ఏళ్లలో 72,000 కోట్లు. 3వ ఏడాదికి సంబంధించి బడ్జెట్లో రూపాయి కూడా ఇప్పటికీ కేటాయించకపోతే దీన్ని మోసం అనకపోతే మరేమైనా పేరు చెప్తారా? అధికారం కోసం కూటమి ఇచ్చిన నిరుద్యోగ భృతి గంగలోకి పోయింది. ఉద్యోగాల కల్పన హామీలపై మొత్తం కూడా మండలి సాక్షిగా ఆగ్రహ జ్వరాలు అంటుకున్నాయి. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించి సభలో ఒక్క లెక్క, మండలిలో మరో లెక్క చెబుతున్నారని, అబద్ధాలు చెబుతూ నిరుద్యోగ జీవితాలతో ఆటుకుంటున్నారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం శాసనమండలిలోని ఈ అంశంపై వాడి వేడిగా చర్చ జరిగితే వైసీపీ సభ్యులు రమేష్ యాదవ్, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, డాక్టర్ పెనుమత్స వరాహ వెంకట సత్యనారాయణ గారు నిలదీస్తే సమాధానమే లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయింది? 15,000 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇచ్చి బహిరంగంగా సభలు పెట్టి 5,72,000 ఉద్యోగాలు ఇస్తే అసలు ఆగుతారా అంటూ ప్రశ్నించారు. ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడిచ్చారో ప్రజలకు తెలియని పట్టుబట్టుతున్నారు. గడిచిన 20 నెలల్లో ఈ రాష్ట్రం ఎంత నిరుద్యోగాలు ఉన్నాయో లెక్క ఏమైనా ఉందా మీ దగ్గర అంటే అది లేదు. చెప్పేవన్నీ సూక్తులు, వినేవాడు వెర్రివాడైతే చెప్పే సత్యాలన్నీ మొత్తం కూడా తప్పులే. దేశంలో నిరుద్యోగం 5.2% ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 8.2% ఉందంటే దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత దారుణం ఆంధ్రప్రదేశ్లో ఉంది గాక మరొకటి అవుతుందా? ఎన్నికల్లో మొదటిగా హామీ 20 లక్షల ఉద్యోగాలు, నెలకు రూపాయలు 3,000 నిరుద్యోగ భృతి అనే ప్రకటనలు చేశారు. భారీగా దీన్నే వాడుకున్నారు. కానీ ఇప్పుడు సమాధానం చెప్పంటే చంద్రబాబు ఆ టైంలో చెప్పిన దానికి మాకు సమాధానం లేదంటున్నాడు మంత్రి. జగన్ 1.30 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చిన మాట నిజం కాదా? ఆర్థిక సహాయం అందించిన మాట నిజం కాదా?
ఇవేవి చెయ్యని కూటమి సర్కార్ ఇప్పుడు చేతులు ఎత్తేసింది. మాకు సంబంధమే లేదు, మీరేమైనా చేసుకొని మేము ఇవి ఇచ్చే పరిస్థితులు లేము అనే తట్టుగా వాళ్ళ బిహేవియర్లు కనబడుతుంటే నిజంగా బాధ కలుగుతుంది. ప్రజలను అన్యాయంగా మోసం చేసిన ఈ కూటమి సర్కార్, ప్రజలను రోడ్డు మీదకి తీసుకొస్తున్న ఈ కూటమి సర్కార్, ప్రజలకు ఎంత దారుణంగా మోసం చేయాలో అంత దారుణంగా ప్రకటనలు చేసి ఎన్నికల హామీలు అడ్డగోలుగా ప్రకటించి తీరా ఎన్నికల్లో గెలిచిన తర్వాత మాత్రం హ్యాండ్ ఇవ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో ఏదైతే చేశారో అదే చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ప్రజలకు కూడా అంటుపట్టకుండా అయింది. నిజంగా చంద్రబాబును ఎప్పుడైనా ఇంతేనయ్యా అంటూ కూడా గజమెత్తుతున్నారు. వాలంటీర్ వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తూ జగన్ ఇచ్చిన 5,000 మీకు ఏం సరిపోతాయి అన్నారు మొదట్లో. ఏకంగా మేము అధికారంలోకి రాగానే వాలంటీర్ వ్యవస్థకు 10,000 ఇస్తాము అంటూ ప్రకటనలు చేశారు. ఇప్పుడు కనీసం రూపాయి ఇచ్చే పరిస్థితి వాలంటీర్ వ్యవస్థ లేదు. పై చెక్కు అసలు వాలంటీర్ పేరు కూడా తీసుకొచ్చే పరిస్థితి లేదు. అంటే ఎంత దారుణంగా 2,50,000 మందిని మోసం చేశారో చూడండి. ఇక్కడే వాలంటీర్ వ్యవస్థ అంటే ఒక గొప్ప వ్యవస్థ. దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో లేనంత గొప్ప వ్యవస్థ జగన్ సృష్టిస్తే ఆ జగన్ సృష్టించిన వాలంటీర్ వ్యవస్థను పక్క రాష్ట్రాలు వచ్చి కూడా దాన్ని అనలైజ్ చేసి చదువుకొని వెళ్ళారు ఎలా చేస్తున్నారు అనేది. అలాంటి గొప్ప వ్యవస్థను తీసేశారు. అక్కడ ఏకంగా 2,50,000 మంది పనిచేసేవాళ్ళు, వాళ్ళను తీసేశారు. పైగా వాళ్ళు తీసేసే ఉద్దేశమే కూటమికి ఉంటే మరి ఎన్నికల్లో హామీల్లో ఎందుకు ప్రకటించారట? 10,000 ఇస్తాం, జీతం డబుల్ చేస్తామన్నారు. 2 సంవత్సరాలు అవుతుంది, ఊసు లేదు. చెప్పుకుంటూ పోతే మాటలు మాత్రం సూపర్ 6 ఇచ్చేసామంటూ గట్టిగా కాన్ఫిడెన్స్గా చంద్రబాబు అడ్డంగా అబద్ధాలు చెప్తున్నారు. ఇవేవి కూడా ప్రజలు నిజంగా అర్థం చేసుకోరా అంటే అన్నీ ప్రజలకు అర్థమవుతుంది. సమయం వచ్చి ఓటు వెయ్యండిరా బాబు అంటే చాలు, వెళ్ళి ఎలా గుద్దుతారో ఓటో చూడండి ఇప్పుడు. ఎందుకంటే జగన్ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఏంటో స్పష్టంగా ప్రజలకు మరింత గట్టిగా అర్థమైపోయింది. ఈసారి గుద్దే ప్రతి ఓటు, పడే ప్రతి ఓటుకు చాలా గట్టి వాల్యూ ఉంటుంది. ఇది ఈవీఎంలు కూడా మార్చే శక్తి ఈ పొద్దు ఉండదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.